ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనము లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే మనము పీరియాడిక ప్రాఫిట్ బుక్ చేయాలా, లేదా మనము హోల్డ్ చేయాలా లాంగ్ టర్మ్లో, అంటే 20 years వరకు హోల్డ్ చేసి ఎలా ఉంటుంది అనుకోండి. ఇందులో డిఫరెంట్ కేస్ స్టడీ చెప్తాం. అంటే ఒకతను 20 lakhs పెట్టిండు, వదిలేసిండు. ఇంకో పర్సన్ 20 lakhs పెట్టిండు, కానీ పీరియాడికల్గా ప్రాఫిట్ బుక్ చేసిండు. ఎలా ఉంటుందని చెప్తారు ఫ్రెండ్స్ ఒకటి. అండ్ అసలు ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, అసలు ఇన్వెస్ట్మెంట్స్లో ఎలా అప్లికబుల్ అవుతుంది, ట్యాక్స్ రూల్స్ అంటే మనము ట్యాక్స్ రూల్స్ అంటే గవర్నమెంట్ ఏ విధంగా ట్యాక్స్ రూల్స్ చేస్తుంది, మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, దానివల్ల మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కేస్ స్టడీ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి కేస్ స్టడీ ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు హోల్డ్ చేసి ఏమవుతుంది, మనం పీరియాడిక ప్రాఫిట్ బుక్ చేసి ఏమవుతుంది అండ్ కన్ఫ్యూజన్ చెప్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా నాకు కన్ఫ్యూజన్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అసలు మనము ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనము ఏదైనా ఒక అసెట్ని కొంటాము, కొని దాని వాల్యూ పెరిగిన తర్వాత మనం అమ్ముతాం ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఏంటంటే ఆ డిఫరెన్స్ ఎంత మన వస్తుందో అది మన రిటర్న్ ప్రాఫిట్ అన్నట్టు. ఏంటంటే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్తుంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానికి వచ్చే రిటర్న్ అనేది మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండదు ఏంటంటే ఒకటి మనం పెట్టే అమౌంట్, మన ప్రజెంట్ వాల్యూ, మనం పెట్టే వాల్యూ, అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేస్తావు దానికోసం, అది నీ చేతిలో ఉంటుంది. రిమైనింగ్ అనేది రిటర్న్ అనేది మార్కెట్ డ్రివెన్, అంటే మార్కెట్ కండిషన్స్ బట్టి ఎంత రిటర్న్ వస్తుంది అనేది మనం డిపెండ్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్? అంటే ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + R⁴n. ఆర్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్. మన చేతిలో ఉండే ఏంటంటే ప్రజెంట్ వాల్యూ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇది మన రెండు మన చేతిలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే ప్రజెంట్ వాల్యూ అంటే మనం పెట్టే అమౌంట్, అది దాన్ని ఏమంటారంటే బేస్ అంటారు. కాబట్టి మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ అమౌంట్ పెడితే రిటర్న్ మంచిగా వస్తే మనకి ఎక్కువ హ్యూజ్ క్యాపిటల్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి బేస్ ఎఫెక్ట్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో ఏంది ఉంటుంది, సేవింగ్స్ చేస్తే అంటే సేవింగ్లో మనకు పెట్టిన వాల్యూ, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ, మనం పొదుపు చేసిన వాల్యూ అనేది రిస్క్ 0 ఉంటుంది. అంటే మనం పొదుపు చేసిన, అంటే మనం సేవింగ్ చేసిన అమౌంట్ అనేది నెగిటివ్, అంటే దాని వాల్యూ తగ్గదు. కానీ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ, అంటే మనం పెట్టుబడి పెట్టిన వాల్యూ అనేది మార్కెట్ కండిషన్స్ పైన డిపెండెంట్ కాబట్టి మన దాని వాల్యూ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ సేవింగ్స్కి ఏంది, సపోర్ట్ పీపీఎఫ్ కానీ, సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, అంటే వీటి యొక్క మనం పెట్టిన వాల్యూ, అంటే మనం 100 రూపాయలు ఎఫ్డీ చేస్తే ఆ ఎఫ్డీ 100 రూపాయలు అనేది దాని వాల్యూ తగ్గదు. కానీ అదే నువ్వు మ్యూచువల్ ఫండ్లో కానీ, లేకుంటే షేర్ మార్కెట్లో కానీ 100 రూపాయలు పెడితే దాని వాల్యూ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మార్కెట్ కండిషన్స్ పైన డిపెండ్ అయ్యింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మనము రిస్క్ ఎంత తీసుకుంటే రిటర్న్ కూడా అంత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఫండమెంటల్ సరిగ్గా లేనప్పుడు, లేని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మనం పెట్టిన క్యాపిటల్ కూడా 0 అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి దాని యొక్క ఫండమెంటల్స్, లేకుంటే మ్యూచువల్ ఫండ్ వేసి దాని యొక్క అది స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లార్జ్ క్యాపా, బట్ రిస్క్ ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ట్యాక్స్ రూల్స్. మనకేంటంటే మనం వచ్చే ఇంట్రెస్ట్ అనేది అది మనం ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు మనం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి ట్యాక్స్ రూల్స్ అండ్ వాటి యొక్క ఇంప్లికేషన్స్ అనేది చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ట్యాక్స్ రూల్స్ అంటే ప్రతి కంట్రీ ట్యాక్స్ అనేది రూల్స్ పెడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎకానమీ అంటే ఒక కంట్రీ నడవాలంటే ట్యాక్స్ అనేది రెవెన్యూ, అంటే వాళ్ళకు మనీ అనేది అవసరం. అలా మనీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వసూలు చేస్తారు. ఒకటి ఏంటంటే జిఎస్టీ కానీ, లేకుంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ, లేకుంటే కస్టమ్స్ డ్యూటీ కానీ, లేకుంటే నార్మల్ మన ఎంప్లాయ్ అయితే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ, లేకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి క్యాపిటల్ గెయిన్ ద్వారా కానీ, ఒకవేళ మనం ప్రాఫిట్ బుక్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ట్యాక్స్ రూల్స్ అనేది అది గవర్నమెంట్ పాలసీలు. అండ్ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే మన ఎకానమీని డెవలప్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేయడానికి చేస్తుంటారు ఫ్రెండ్స్. కాబట్టి గవర్నమెంట్ పాలసీలు వచ్చినప్పుడు మనం డెఫినెట్గా మనము రిటైల్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కరు ఏ కంట్రీలో ఉండే ఆ కంట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు అని ఆ రూల్స్ అనేది ఫాలో కావాల్సింది. కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ పైన వచ్చే రిటర్న్ అనేది మన గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రూల్స్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము రియల్ రిటర్న్ అనేది మనకు వచ్చిన రిటర్న్ మైనస్ ట్యాక్స్ వచ్చేది రిటర్న్, రియల్ రిటర్న్. కాబట్టి రియల్ రిటర్న్ అంటే మన జేబులోకి ఎంత వస్తుందో అది రియల్ రిటర్న్. కాబట్టి ట్యాక్స్ రూల్స్ అంటే మనము ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2018 కంటే ముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. అంటే 1 year తర్వాత నువ్వు ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేస్తే వచ్చిన ప్రాఫిట్కి అనేది ఎటువంటి ట్యాక్స్ లేదు.
కానీ 2018 తర్వాత మనకు గవర్నమెంట్ అనేది ఒక రూల్ తెచ్చింది. ఎందుకంటే ఈక్విటీలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా న్యూస్ వస్తుంటాయి. అంటే మనకు పెద్దలందరూ రిచ్ అయ్యారు ఎటువంటి ట్యాక్స్ పేమెంట్ చేయకుండా. అంటే అలా అవ్వడం వల్ల గవర్నమెంట్ అనేది ఒక రూల్ తెచ్చింది. ఆ రూల్ ఏంటంటే ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బుక్ చేసి ప్రాఫిట్ వస్తే వాళ్ళు 1 lakh ఎగ్జామ్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పైన 10% అనేది ట్యాక్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి 2018లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అదే టైంలో చాలా మందికి అంటే మ్యూచువల్ ఫండ్స్ అని క్యాంపెయిన్ వచ్చింది. అలా కావడం వల్ల చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా కావడం వల్ల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే బేస్ అనేది పెరిగింది. అలా పెరగడం వల్ల గవర్నమెంట్కి ఏంటంటే కొద్దిగా ట్యాక్స్ చేసిన హ్యూజ్ క్యాపిటల్ కాబట్టి వాటిపైన 1% 2% అయినా మనకు వాళ్ళకు lakhs of crores రూపీస్ అనేది వాళ్ళకు ట్యాక్స్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటుంది. కాబట్టి మళ్ళీ 2018 కంటే ముందు రూల్స్ అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. 2018 తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చింది. అండ్ 2018 తర్వాత కూడా మళ్ళీ 2024లో ట్యాక్స్ రూల్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఈవెన్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా రివైజ్ చేశారు. అంటే న్యూ ట్యాక్స్ రిజీము, ఓల్డ్ ట్యాక్స్ రిజీము, వాటి మధ్య ఏది ఎఫిషియెంట్ అనేది ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోను మీరు చూడండి, నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ను మనము 2018 తర్వాత 2024లో రూల్స్ ఇచ్చింది ఏంటంటే మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. అంటే 12.5% చేశారు. అంటే 10% ఉన్నది 12.5% అంటే 25% అనేది ఇంక్రీజ్ చేశారు. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను 15% ఉన్నదాన్ని 20% చేశారు. ఇలా చేసి మనకు బడ్జెట్ అయింది ఎప్పుడు 23rd July 2024లో. అప్పుడు అయినప్పుడు నెక్స్ట్ డే నుంచి అమలు చేశారు. అంటే అదే రోజు నుంచి ఎవరైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బుక్ చేశారో వాళ్ళకు 12.5% అనేది ఇవ్వాల్సిందే. ఎప్పుడు ఎగ్జామ్టెడ్ అమౌంట్ ఎంత 1.25 lakh. అంటే 1.25 lakh తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మొత్తం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవ్వాల్సింది. కాబట్టి ట్యాక్స్ రూల్స్ అనేది గవర్నమెంట్ చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ నాన్ ఈక్విటీ రూల్స్ అంటే మనకు గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేకుంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్ కానీ, లేకుంటే బాండ్స్ కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాటికి 2024 కంటే ముందు 2024 జూలై కంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఏంటంటే మనము పెట్టిన అమౌంట్ అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఒకవేళ ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది డెడ్తో సమానం కాబట్టి మనం మన క్యాపిటల్ను కోల్పోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చేది. కానీ 2024 జూలై తర్వాత ఏంటంటే ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేసి డైరెక్ట్ మనం నాన్ ఈక్విటీలో వచ్చిన క్యాపిటల్ గెయిన్కు ఫ్లాట్ 12.5% అనేది ఇన్కమ్ అనేది ట్యాక్స్ అనేది ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కొంతమంది డెప్ట్ మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళడం తగ్గింది. వెళ్ళకపోవడం అనేది దీనివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీస్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాన్ ఈక్విటీస్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ చూపించింది కొన్ని రోజులు. దానివల్ల మార్కెట్ ఫుల్ కరెక్షన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి గవర్నమెంట్ రూల్స్ తెచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఫాలో అవ్వాల్సిందే. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే 2018లో 10% ఉన్నది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అప్పుడు ఎగ్జామ్టెడ్ అమౌంట్ 1 lakh. అదే మనం ఇదే సినారియో ముందుకెళ్తే, అంటే ఇదే ప్రాసెస్లో ముందుకెళ్తే ఎవ్రీ 6 yearsకి ఒకసారి ఒకవేళ 2.5% అంటే 25% ఆఫ్ పెంచుకుంటూ పోతే మనకి ఎంతవరకు వస్తుంది చెప్తాం ఫ్రెండ్స్. 2024లో 12.5% వచ్చింది. అంటే దీనికి 25%. అప్పుడు ఎగ్జామ్టెడ్ అమౌంట్ 1.25 lakh. అదే 2030 అంటే 2030లో 6 years 15.6 అంటే దీనికి 25%. అండ్ అప్పుడు మనకి ఎగ్జామ్టెడ్ అమౌంట్ 1.5 lakh. అలా 2036, 40 అంటే 2050 వరకు ఎంత అవుతుంది అంటే 38% అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అప్పుడు ఎగ్జామ్టెడ్ అమౌంట్ ఎంత ఉంటుంది 3.5 lakh. అంటే 2040 to 48 మధ్యలో ఇక్కడ ఏముంటుందంటే మనకు ఎంతైతే మనకు క్యాపిటల్ గెయిన్ చేస్తున్నామో అది ఈక్వలెంట్ టు ఇన్కమ్ ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ ట్యాక్స్. అంటే మనం నార్మల్ ఎంప్లాయీ ఎట్లా ఏ విధంగా శాలరీ 30% స్లాబ్లో ఉంటాడో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా ఇక్కడ సేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో ఒకవేళ మనకు లాంగ్ టర్మ్ గెయిన్ అనేది మన ఇన్కమ్ కూడా యాడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం గవర్నమెంట్ పాలసీలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త వహించి అసలు ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు, మనం దీనివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్ల మనకు చాలా వరకు మనకు ఆ ఎగ్జామ్టెడ్ అమౌంట్ అంటే ఈ ఎగ్జామ్టబుల్ అమౌంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ నువ్వు ఒకవేళ ఈ ఎగ్జామ్టబుల్ అమౌంట్ ఈక్వలెంట్గా నువ్వు ప్రాఫిట్ బుక్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 2.5 lakh, 3 lakhs సపోజ్ మనము 2024లో 1.25 lakh బుక్ చేస్తే నో ట్యాక్స్, 0 ట్యాక్స్.
అదే 2036లో మనం 2 lakhs బుక్ చేస్తే నో ట్యాక్స్. మనకి ఏంటంటే ఇలా మనకు ఈ అమౌంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు. కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మనము మధ్యలో ప్రాఫిట్ బుక్ చేస్తే మనకున్న క్యాపిటల్కు అది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే మనకు ఎంత రిటర్న్ వచ్చిందో దానికి ట్యాక్స్ తీసేసిన తర్వాత మనకు వచ్చేది అది ఎక్స్పెక్టెడ్ రిటర్న్. కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మంచిది. కానీ మనకు వచ్చే రిటర్న్ అనేది మన చేతిలోకి వచ్చే మన జేబులో మనం తీసుకునే రిటర్న్ అనేది గవర్నమెంట్ రూల్స్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ఏ విధంగా మనం చేంజ్ చేస్తారో వాటికి అనుకూలంగా మనం మారుతుందంటే మనము లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ క్యాపిటల్ అక్యుములేట్ చేసి మనం బేస్ ఎఫెక్ట్ అంటే మనం బేస్ని పెంచుతాం, అంటే ప్రజెంట్ వాల్యూ పెంచుతున్నాం కాబట్టి మనకు వచ్చే రిటర్న్ కూడా ఫ్యూచర్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి బేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్టెడ్ అమౌంట్ అని మనం దాన్ని దాని యొక్క ప్రాఫిట్ అనేది తీసుకోవాలి. దానివల్ల మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకటి కేస్ స్టడీ చెప్తాను ఫ్రెండ్స్. కేస్ స్టడీ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒక పర్సన్ ఏ అనేది అతను ఏంటంటే అతను 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేసి అతను ప్రతి సంవత్సరం ఒకవేళ మనం ఏంటంటే మార్కెట్ 12% వస్తుంది, కానీ ఇతను కొంచెం అగ్రెసివ్ కాబట్టి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అతనికి 15% ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేను యావరేజ్ ఏంటంటే 15% రావచ్చు అని తీసిన ఫ్రెండ్స్. ఇందులో ఆ మార్కెట్ డిఫరెంట్ కరెక్ట్ అవుతుంది. 15% వస్తారు, 26 ఒకసారి -10% వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ మార్కెట్ ఇవన్నీ 15% ఈ యావరేజ్గా ఈ మార్కెట్ రిటర్న్ అనేది 15% వస్తుంది. నేను అడ్జస్ట్ చేసాను ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఫస్ట్ ఇయర్లో పెట్టిన ఆ పర్సన్ ఏ 20 lakhs పెడితే 15% వచ్చింది అనుకో, అతనికి ఎంత వస్తుంది? మొత్తము 3 lakhs వస్తుంది ప్రాఫిట్. 3 lakhsలో 1.25 lakh అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. ఆ రిమైనింగ్ అమౌంట్ పైన 12.5% అనేది అతను ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అప్పుడు ట్యాక్స్ ఎంత అవుతుంది అంటే 20,000 వస్తుంది. అలా ఈ 3 lakhs నుంచి 20,000 వస్తే 2.8 lakh. ఆ 2.8 lakh అనేది ఆల్రెడీ అతను 20 lakhsకు అది యాడ్ అవుతుంది. అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో అతను 22.8 lakhs అనేది అతనికి ఇనిషియల్ క్యాపిటల్ అవుతుంది. స్టార్టింగ్లో 20 lakhs, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో స్టార్టింగ్లో ఇది 22.8 lakhs అవుతుంది. అలా ఏంటంటే డిఫరెంట్ సినారియోలు అంటే ఈ విధంగా రిటర్న్ వచ్చినప్పుడు ఎంత అవుతుందని చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎగ్జామ్టెడ్ అమౌంట్ అనేది మొత్తం తీసుకోవాలి. అంటే ఎగ్జామ్టెడ్ అమౌంట్ ఇక్కడ నేను లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే అతనికి నెగిటివ్ వస్తుందో 20% మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు అతనికి నెగిటివ్ రిటర్న్ వస్తుంది. కాబట్టి నెగిటివ్ రిటర్న్ వచ్చినప్పుడు అతను ప్రాఫిట్ బుక్ చేయకూడదు. ప్రాఫిట్ బుక్ చేస్తే ఏంటంటే దానివల్ల అతని క్యాపిటల్ తగ్గుతుంది. కాబట్టి అతను ప్రాఫిట్ బుక్ చేయడు, ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్ను అట్లా ప్రొటెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి 5 years తర్వాత 37 lakhs ఉంటుంది, 6 years తర్వాత కూడా 37 lakhs ఉంటుంది. ఎందుకంటే అతను నెగిటివ్ వచ్చింది కాబట్టి అతను ప్రాఫిట్ బుక్ చేయలేదు. అదే మళ్ళీ 6 years అయిపోయిన తర్వాత 26th yearలో 20% వచ్చింది. అప్పుడు మళ్ళీ ఈ నెట్ గెయిన్ అనేది యాడ్ అవుతుంది. ఆ మొత్తం ఎంత అవుతుంది? 45.9 lakhs అవుతుంది. ఇలా ఇక్కడ మార్కెట్ కండిషన్స్ బట్టి అతను 15% కంటే ఎక్కువ వస్తేనేమో ప్రాఫిట్ బుక్ చేస్తాడు, 15% కంటే తక్కువ లేకుంటే నెగిటివ్ వస్తే మాత్రం అతను ప్రాఫిట్ బుక్ చేయడు. ఇలా చేయడం వల్ల అతనికి బేస్ అనేది పెరుగుకుంటూ అవుతుంది. ఇలా బేస్ పెరగడం వల్ల అతనికి లాస్ట్గా 20 years కంప్లీట్ అయిన తర్వాత అతనికి ఎంత వస్తుంది అంటే మొత్తం టోటల్ వాల్యూ 264.9 lakhs అంటే 265 lakhs వస్తుంది. అంటే 2.65 crore అన్నట్టు. ఇంత అమౌంట్ అనేది 20 lakhs అతనికి ఎంత వచ్చిందంటే 2.65 crores అంటే ఆల్మోస్ట్ లైక్ 13 times అంటే 13 times అంటే చాలా టైమ్స్ ఎక్కువైందండి. కాబట్టి ఏంటంటే మన లాంగ్ టర్మ్లో 20 lakhs పెడితే మనకి అది 2.64 crore అయింది ఫ్రెండ్స్. కాబట్టి మనకేంటంటే దీనివల్ల మనకి ఏం చేస్తుందంటే మనకు బేస్ ఎఫెక్ట్ పెంచుకుంటే మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇతను మొత్తం ట్యాక్స్ ఎంత పేమెంట్ చేసిండు? 37.72 lakhs. అంటే ఇది మొత్తం ట్యాక్స్, మొత్తం ట్యాక్స్ 37.72 lakhs. అండ్ ఇతను మొత్తం ఎంత ఎగ్జామ్ చేసుకున్నాడు? మొత్తం ఈ 1.25, 1.5 ఇట్లా మొత్తం ఈ 20 yearsలో 26 lakhs అతనికి ఎగ్జామ్ట్ అయింది. అంటే దీనికి ట్యాక్స్ ఏం ట్యాక్స్ కట్టకుండా అతను తన బేస్కి యాడ్ చేసుకున్నాడు. దానివల్ల అతనికి 2.65 crore అనేది టోటల్ క్యాపిటల్ అనేది లాస్ట్కు వచ్చింది ఫ్రెండ్స్. అంటే అదే పర్సన్ బి అతను ఏంటంటే అతను చాలా అంటే మనం న్యూస్ నమ్ముతాడు, అంటే చాలా వరకు అందరు చెప్పి తింటాడు, లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒకసారి పెట్టి వదిలేస్తే బాగుంటుంది అని అతను ఆలోచించి అతను ఏంటంటే అతను పెట్టిండి వదిలేయడం వల్ల అతనికి ఏంటంటే 15% అనేది రిటర్న్ వచ్చిందని అనుకుంటే అతనికి మొత్తం ఎంత క్యాపిటల్ వస్తుందంటే 3.27 lakhs అనేది మొత్తం క్యాపిటల్ అక్యుములేట్ అవుతుంది టోటల్ వాల్యూ. కానీ దాని తర్వాత 3.27 - 20 lakhs అండ్ 2.5 lakhs ఆ ఇయర్కి ఎగ్జామ్ట్ అయ్యాయి. 2.5 lakhs అంటే ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ ఉంటుంది అన్నట్టు. అతనికి ఎగ్జామ్ట్ అయిన తర్వాత 74 lakhs అతనికి
ట్యాక్స్ వస్తుంది. అలా కావడం వల్ల 327.3 మైనస్ 74.8 వల్ల 253 lakhs వస్తుంది. అంటే ఇక్కడ మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసిన దానికి ఏమో 264 వచ్చింది, 264.9 వచ్చింది. ఇదానికి 253 వచ్చింది. అంటే ఇతనికంటే ఎంత 12 lakhs తక్కువ వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే ఇతను పీరియాడికల్గా ప్రాఫిట్ బుక్ చేసింది కాబట్టి ఇతనికి ఈ అమౌంట్ 26 lakhs అనేది బేస్కి యాడ్ అయింది. ఈ బేస్కి యాడ్ అవ్వడం వల్ల అతను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేసిన పర్సన్ కంటే ఇతను పీరియాడికల్ బుక్ చేసిన అతను ఎక్కువ ప్రాఫిట్ అనేది, ఎక్కువ లాభం అనేది వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనము గవర్నమెంట్ పాలసీలు చేంజ్ చేసినప్పుడు మనము ఆ ఎగ్జామ్టబుల్ అమౌంట్ అనేది మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మనము లాంగ్ టర్మ్లో వెళ్తాం అనేది ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో న్యూస్ని బట్టి కానీ మార్కెట్లో వస్తున్న స్టోరీస్ ఉంటాయి కదా, లాంగ్ టర్మ్లో మనం ఒకసారి కొనిపెట్టుకుంటే వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు కూడా. కానీ నీకు వచ్చే వెల్త్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు నీకు వచ్చి నీ లాజిక్ ప్రకారం గవర్నమెంట్ చేసిన డిసైడ్ పాయింట్స్లో నువ్వు ఎట్లా వాటి నుంచి లాభాన్ని పొందుతావు అనేది ఆ పాయింట్ నుంచి లాభం తీసుకోవాలి. అంటే ఎగ్జామ్టబుల్ అమౌంట్ అనేది ప్రాఫిట్ బుక్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు, కానీ టైం ఉన్నప్పుడు మార్కెట్ మంచి బుల్ మార్కెట్ ఉన్నప్పుడు మనము ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ ఎగ్జామ్టబుల్ అమౌంట్ అనేది ఎన్కాష్ చేసుకోవాలి. అలా ఎన్కాష్ చేయడంలో మనం లాంగ్ టర్మ్ అనేది వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి వేరే వాళ్ళు చెప్పిన స్టోరీలు నమ్మకుండా మనం లాజికల్ థింక్ చేసి మనము ఫాలో అయితే లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉన్న వీడియో ప్రతి వారం ఒక వీడియో రిలీజ్ చేస్తుంటారు. కాబట్టి నా వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మీకు ఏంటంటే ఫైనాన్షియల్గా ఎవరైనా వేరే వాళ్ళు ఏమైనా స్టోరీ చెప్తే మాత్రం వాటిని నమ్మకుండా మీరు ఒక డిఫరెంట్గా థింక్ చేసి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాప్లో పడకుండా మంచిగా థింక్ చేసి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.